హాయ్ ఫ్రెండ్స్, మీరు వీడియో చూసే ముందు ఈ స్పీకర్స్ అయితే చూడండి. ఈ స్పీకర్స్ అయితే మనకు చాలా బాగా యూజ్ అయితే అవుతాయన్నమాట. ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తానికైతే మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వైర్లెస్ స్పీకర్స్ అనమాట. ఈ స్పీకర్కు సంబంధించి మొత్తం అయితే మనం పూర్తిగా అయితే చూసుకుందాం. ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి. బట్ మెయిన్గా ఏంటంటే ఈ స్పీకర్స్ అనేవి చాలా బ్రాండెడ్ అనమాట. బోట్కి సంబంధించి స్పీకర్స్ అనమాట. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఎల్ఈడి లైట్స్ ఏ విధంగా మారుతున్నాయో, అదేవిధంగా దానికి సంబంధించి ఇక్కడ మైక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా పట్టుకోవడానికి గ్రిప్పింగు, అదేవిధంగా మీరు ఇక్కడ వాల్యూమ్ బటన్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో వాల్యూమ్ బటను. అదేవిధంగా దీనికి ఇంకోటి ఏంటంటే మనము మెయిన్గా ఏంటంటే మనము ఇంట్లో పూజలు అయినప్పుడు, లేకుంటే మనము ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు, లేకుంటే మనకు గణపతి పండుగ వస్తుంది కదా, అలాంటప్పుడు కూడా మనకి దీనికి మైక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏదైనా పంతులు ఏమైనా మంత్రాలు చదివినా కానీ మైక్ ద్వారా అయితే మంత్రాలు ఇస్తే చదవచ్చు అనమాట. చాలా బాగుందనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ వాల్యూమ్ బటన్ చూడవచ్చు. వాల్యూమ్ బటన్ అయితే పెద్దగా ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది. ఇది మినిమం మనం 1 అవర్ ఛార్జింగ్ పెడితే ఇంచుమించు 8 to 12 అవర్స్ అయితే వస్తుంది అనమాట మనకు. ఇంకో మెయిన్ స్పెషల్ ఏంటంటే మనము ఈ స్పీకర్స్ అనేవి మనము ఎక్కడైనా తీసుకుపోవచ్చు అనమాట. పోర్టబుల్ అనమాట. మనం ఎక్కడైనా తీసుకుపోవచ్చు. 1 గంట సేపు ఛార్జింగ్ పెట్టి మనం 8 గంటలు మనం ఎక్కడైనా కానీ మనం వాడుకోవచ్చు. పొలాల దగ్గర కానీ, లేకుంటే పార్టీ ఫంక్షన్లో కానీ, ఒకవేళ కరెంటు పోయినా కానీ మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించి బటన్స్, అదేవిధంగా వాల్యూమ్ బటన్స్, ఆన్ ఆఫ్ బటన్స్, అదే పిన్స్, అదేవిధంగా యూఎస్బి పోర్ట్స్, అదేవిధంగా మెమరీ కార్డుకి సంబంధించి ఆప్షన్స్, అదేవిధంగా సాంగ్ ఫార్వర్డ్ రివర్స్ వేసుకోవడానికి. చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి. దీంట్లో మెయిన్ అట్రాక్టివ్ చేసేది ఏంటంటే ఈ ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాంగ్ తగ్గట్టు అయితే మారుతుంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు అవి సాంగ్ తగ్గట్టు అయితే మారుతుంటాయి. బట్ నేను సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నా. చాలా బాగుంది స్పీకర్ అయితే. మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ డిస్ప్లే అయితే ఇవ్వడం అయితే జరిగింది, చిన్న డిస్ప్లే అనమాట. దానిపైన వాల్యూమ్కి సంబంధించి ఎంత వాల్యూమ్ ఉందో అంతా కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం సాంగ్ చేంజ్ చేసిన కొద్దీ ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కలర్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. చాలా బాగుంది. స్పీకర్స్ కూడా రౌండ్గా తిరుగుతాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు వీడియోలో కనిపించకపోవచ్చు, బట్ స్పీకర్స్ కూడా రౌండ్గా తిరుగుతాయి అనమాట. చాలా బాగుంది. బోట్కు సంబంధించి స్పీకర్ అనమాట, మంచి బ్రాండెడ్దే ఇది. కాకపోతే కొద్దిగా బరువు ఉందన్నమాట. ఇంచుమించు 25 kg వరకు అయితే ఉంటుంది అనమాట ఇది. ఎందుకంటే అందులో మెయిన్గా ఏంటంటే బ్యాటరీ బరువే ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా 25 kg వరకు అయితే ఈ స్పీకర్స్ అయితే బరువు అయితే ఉండటం అయితే జరుగుతుంది. కాకపోతే బాగుంటుంది అనమాట. దీంట్లోనే మనకు చాలా రకాలు ఉన్నాయి. ఫిలిప్స్లో వచ్చినాయి, అదేవిధంగా సోనీలో కూడా ఉన్నాయి. ఇప్పుడు బోట్లో కూడా ఇది కొత్త మోడల్ అయితే వచ్చిందనమాట. సోనీలో అది వచ్చి ఇంచుమించు 4-5 సంవత్సరాలు అవుతుంది. కాకపోతే అది ఇంచుమించు 20-30 వేలు అవుతుంది అనమాట. ఇంచుమించు 25,000 నుంచి 30,000 వరకు అవుతుంది అనమాట. ఇదైతే మనకు మెయిన్ ఏంటంటే ఇది 18,000 పడ్డది అనమాట దీనికి స్పీకర్స్. ఎందుకు తీసుకున్నామంటే మేము కూడా మామూలుగా చిన్నపిల్లల టైం పాస్ అవుతుందని సండే రోజు మేము చేనికి వెళ్తాము, అటు కూడా పాటలు వినుకుంటా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో మేము ఛార్జింగ్ స్పీకర్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు పట్టుకోవడానికి గ్రిప్పింగ్ చాలా అయితే బాగుందనమాట. చాలా అంటే చాలా బాగున్నది. కానీ టైంపాస్కి అయితే చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట. కరెంటు పోయినా కానీ మనం ఎక్కడైనా వెళ్ళినా కానీ తీసుకుపోవడానికి చాలా బాగుంటుంది అనమాట. కానీ మనం బండిలో వేసుకుంటే చాలు, ఎక్కడంటే అక్కడ ఫుల్ ఎంజాయ్ అయితే చేయవచ్చు. చాలా టైంపాస్ అయితే అవుతుంది అనమాట.